వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 లక్షల మంది ఇంజనీరింగ్ నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నిపుణులైన ఇంజనీర్ల కొరత వేలల్లో ఉంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు వ్యవహారం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వారిలో 90% మంది ఇంజనీర్లుగా పనికిరాని ఇంజనీరింగ్ పట్టభద్రులు. మరి వీళ్ళంతా ఏం చేయాలి? 1996కు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 16 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో అప్పట్లో అందుబాటులో ఉన్న సీట్లు 10,000 లోపే. కాలేజీలు తక్కువగా ఉండటం, మెడికల్ లాంటి అధ్యాపకులు, మౌలిక వసతులు ఉండటంతో కాలేజీ నుంచి బయటకొచ్చిన ప్రతి విద్యార్థి నేరుగా మంచి కంపెనీలో అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకునేవాడు. పెద్దగా శ్రమ పడకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చేవి. ఇంజనీరింగ్ చదివితే మంచి ఉద్యోగం, జీవితం గ్యారంటీ అని పరిస్థితి అప్పట్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇంజనీరింగ్ పై క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. అదర్ కంట్రీస్ లో ఇంజనీరింగ్ కోర్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ మీద ఫోకస్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇండియా లేదంటే ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ లాగా 70 to 80% కాన్సన్ట్రేషన్ థియరీ సబ్జెక్ట్స్ మీద ఉంది. థియరీ అంటే అది ప్రొఫెషనల్ కోర్స్ లాగా ఉండదు. మామూలు BA BComలో కూడా థియరీ చదువుతారు. ఇంజనీరింగ్లో మోర్ ఎంపసిస్ షుడ్ బి గివెన్ ఆన్ ల్యాబొరేటరీ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్. దెన్ we can improve the skills of the students. ఇంజనీరింగ్ అనేది సామాజిక హోదాగా మారటంతో ఇక్కడ సీట్లు రాని వాళ్లు కర్ణాటక, తమిళనాడు కాలేజీల్లో చేరేవారు. దీంతో రాష్ట్రం నుంచి విద్యార్థుల వలస పెరిగింది. పొరుగు రాష్ట్రాల విద్యా సంస్థలకు లక్షల్లో ఆదాయం పెరిగింది. ఈ పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు గేట్లు తెరిచింది. అడగని వాడిదే పాపమన్నట్లు కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. 1997లో మొదలైన ఈ ప్రక్రియ 2007 నాటికి పతాక స్థాయికి చేరింది. ఈ 10 ఏళ్లలో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 10,000 నుంచి 2.5 లక్షలకు పెరిగింది. మంది పెరిగితే మజ్జిగ పలచనైనట్లు కాలేజీలు పెరిగాక క్వాలిటీ తగ్గింది. ఒకప్పుడు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ, JNTU ఇట్లా లిమిటెడ్ కాలేజెస్ ఉంటుండే. అప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటుండే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుండే. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఓపెన్ అయిపోయిన తర్వాత క్వాలిటీ సిస్టంలో మెయింటైన్ కావడం లేదు. 1997 నుంచి కాలేజీల సంఖ్య పెరిగినా దానికి తగినట్లు మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఇంజనీరింగ్ కాలేజ్ కోసం అనుమతి రాగానే అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లోనే కాలేజీల్ని ప్రారంభించారు యజమానులు. కాలేజీలు రావడంతో తమిళనాడు, కర్ణాటక వలస వెళ్లడం తగ్గింది. రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీ పెరిగింది. మేనేజ్మెంట్ కోటా, NRI కోటా అంటూ రకరకాల కోటాల పేరుతో సీట్లను లక్షలకు అమ్ముకుని కోట్లు గడించారు. పెరిగిన కాలేజీలకు అవసరమైనంత మంది నిపుణులైన అధ్యాపకులు లేకపోవడంతో ఉన్నవారితోనే బండిలాగిద్దాం అన్నట్లు ఎవరిని పడితే వారిని అధ్యాపకులుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అండి, బేసికల్లీ వచ్చే స్టూడెంట్ మా దగ్గరికి ఉద్యోగానికి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు అంటే రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. సో అలాంటి వాళ్ళు రావట్లా స్టూడెంట్స్. ఏదైనా ఇంజనీరింగ్ స్టూడెంట్ అని పేరుకు ఒక కాగితం పట్టుకుని మళ్ళీ ఫస్ట్ క్లాస్ అని చూపిస్తాడు, వస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ మేము ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, వెళ్ళి ఇంకొక కంపెనీలో జాయిన్ అవుతున్నారు. సో ఇలా ఉండకుండా అసలు కాలేజ్ నుంచి బయటికి రావడంతోనే ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే స్టూడెంట్స్ కావాలి మాకు. ఇంజనీరింగ్ కాలేజీలకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇవ్వడం ఒక ఎత్తైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరో ఎత్తు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదవాలనే సమున్నత ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కూడా యథాశక్తి నాశనం చేశాయి ఇంజనీరింగ్ కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్ ను సొమ్ము చేసుకునేందుకే కొన్ని కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఎంసెట్లో 0 మార్కులు వచ్చిన వాళ్లకు కూడా పిలిచి మరీ సీట్లు ఇస్తున్నాయి. ఈ పరిస్థితిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినా కాలేజీల తీరు మారలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటిని వేళ్లపై లెక్కించొచ్చు. క్వాలిటీ తగ్గడానికి ఫీ రీంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే 2007 తర్వాత ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్ అనేది 2 రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఇంజనీరింగ్కు అర్హత ఉన్నా లేకున్నా, ఎంసెట్లో 0 మార్క్స్ వచ్చినా అంటే ఎలిజిబిలిటీ అందరికి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదవడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ITI జాబ్కు ప్లంబరు, ఎలక్ట్రీషియను ఆ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఆ జాబ్కు సూటబుల్ అయిన పర్సన్ కూడా ఇంజనీరింగ్ చదవడం వలన అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేకపోవడము, ఆ 2nd క్లాస్లో పాస్ కావడము, ఆ స్కిల్ లేకుండా ఇంజనీరింగ్ చేయడం వలన జాబ్ రాలేదు. చదువు అంటే ఇంజనీరింగ్ తప్ప మరొకటి కనిపించడం లేదు. ప్రొఫెషనల్ కోర్సులు వందల సంఖ్యలో ఉన్నా నేటి తరం కనీసం వాటి గురించి ఆలోచించేందుకు కూడా ఇష్టపడటం లేదు.
ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు, సామాజిక హోదా ఉన్న ఉద్యోగాలను కూడా పట్టించుకోవడం లేదు. పోనీ ఇంజనీరింగ్ అయినా సరిగ్గా చదువుతున్నారా అంటే అదీ లేదు. చదివినా చదవకపోయినా తేలిగ్గా పట్టా సంపాదించాలి, అంతే తేలిగ్గా డబ్బు సంపాదించాలి. ఇదే ప్రజెంట్ జనరేషన్ కాన్సెప్ట్. ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అండి, బేసికల్లీ వచ్చే స్టూడెంట్ మా దగ్గరికి ఉద్యోగానికి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు అంటే రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. సో అలాంటి వాళ్ళు రావట్లా స్టూడెంట్స్. ఏదైనా ఇంజనీరింగ్ స్టూడెంట్ అని పేరుకు ఒక కాగితం పట్టుకుని మళ్ళీ ఫస్ట్ క్లాస్ అని చూపిస్తాడు, వస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ మేము ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, వెళ్ళి ఇంకొక కంపెనీలో జాయిన్ అవుతున్నారు. సో ఇలా ఉండకుండా అసలు కాలేజ్ నుంచి బయటికి రావడంతోనే ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే స్టూడెంట్స్ కావాలి మాకు. అయితే బయట పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఇంజనీరింగ్లోనే విపరీతమైన పోటీ. చాలా కొద్ది మంది 99% మార్కులు సంపాదిస్తుంటే లక్షల మందికి పాస్ మార్కులతో మమ అనిపిస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య ఉన్న గ్యాప్ రోజురోజుకి పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.